రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్‌సీస్‌లో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ టికెట్ రేట్స్ కూడా బయటకొచ్చాయి. ఇప్పుడు అవి రామ్ చరణ్ గారి అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అండ్ ఇది రామ్ చరణ్ గారి రేంజ్ గదా! అని జెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేలా కూడా చేస్తున్నాయి. మరి ఒక నెల రోజుల ముందుగానే ఈ సినిమా రిలీజ్‌కు ముందుగానే ఇప్పుడు ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. మరి ఎప్పటినుంచి ఓపెన్ కాబోతున్నాయి? ఎలా ఉన్నాయి అక్కడ టికెట్ రేట్సు? మరి సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ ఓవర్‌సీస్‌లో ఎంత వరకు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? ఈ లెక్కలకు సంబంధించి అన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అప్‌కమింగ్ ఫిల్మ్ రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందరికీ తెలిసిందే 'బుచ్చిబాబు సనా' గారి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మీద సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్న కొద్దీ సినిమా మీద అంచనాలు అలా పెరుగుకుంటూ పోతూ ఉన్నాయి. సో, మొదట గ్లింప్స్ రిలీజ్ చేశారు. అప్పట్లో అందులో క్రికెటర్‌గా కనిపించారు రామ్ చరణ్ గారు. అది విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంది. ఆయన ఆ క్రికెట్ బ్యాట్ పట్టిన విధానం, షాట్ కొట్టిన విధానాన్ని చాలామంది క్రికెటర్స్ కాపీ కొట్టి మళ్ళీ రీల్స్ కూడా చేసి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్న సందర్భాలు కూడా చూసాం. అప్పుడు అది తెగ వైరల్ అయిపోయింది. అయితే మొన్న రిలీజ్ చేసిన ఆ గ్లింప్స్ చూసుకుంటే ఇందులో రామ్ చరణ్ గారు పహల్వాన్‌గా కనిపించారు. అందులో ఆయన బాడీకి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఆ కటౌట్‌కి, ఆయన లుక్స్‌కి వాటన్నిటికి కూడా అందరూ కూడా ఆహ్, నీరాజనంలో పడుతున్నారని చెప్పుకోవాలి. సో, అలా అందరిని కూడా ఆకట్టుకుంది. 2 గ్లింప్స్ కూడా విపరీతంగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అంటే 'బుచ్చిబాబు సన' గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు గట్టిగానే. ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుందని గతంలోనే ప్రకటించారు. అయితే మొదటి గ్లింప్స్‌లోనేమో క్రికెటర్‌గా కనిపించారు. ఇక్కడ పహల్వాన్‌గా కనిపించారు. అంటే ఏ స్పోర్ట్స్‌కి ఎక్కువ ఈయన ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమాని తీసుకెళ్తున్నారనే దాని విషయంలో ఒక సస్పెన్షన్ అయితే అలాగే ఉండింది. అది క్యూరియాసిటీ కూడా అభిమానుల్లో కలిగించింది. సో, ఎలా ఉన్నా కూడా రామ్ చరణ్ గారి అభిమానుల్ని మాత్రం ఈ 2 గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా మళ్ళీ రిలీజ్ అయిన సాంగ్స్ 'చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్స్ తిరగరాసిన విషయం తెలిసిందే. అండ్ 'రైరే రారా' సాంగ్ విపరీతంగా అటు అందరిని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌కి ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుకున్న వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అలా ఈ సినిమాకి సంబంధించి ప్రతి అంశం కూడా ఆహ్, విపరీతంగా నెటిజన్స్‌ని ఆకర్షించడము అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము జరుగుతుంది. ఆ రకంగా సినిమా మీద అంచనాలు కూడా పెరుగుతూ ఉంది. అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికి కూడా ఒక చిన్న కన్‌ఫ్యూజన్ మాత్రం ఉంది. అంటే స్టార్టింగ్‌లో వీళ్ళు రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా మార్చ్ 26న వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్‌కి సంబంధించి కాస్త పెండింగ్ వర్క్ ఉండడంతో ఆ తర్వాత పోస్ట్‌పోన్ చేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే ఏప్రిల్ 30న కూడా వస్తుందా లేదా అన్న దాని విషయంలో ఇంకాస్త కూడా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు అది కూడా రామ్ చరణ్ గారి పైన తెరకెక్కించాల్సిన కీలక సన్నివేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్న న్యూసు ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంది. దాన్ని ఇంకా షూటింగ్ అయితే చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇప్పటికి కూడా ఆ ఐటెమ్ సాంగ్ ఎవరు ప్లే చేస్తున్నారు అనే దాని విషయంలో కూడా బయట చర్చ జరుగుతుంది. 'మృణాల్ ఠాకూర్' పేరు కూడా బయటకు తెరపైకి రావడం కూడా చూసాం. అంటే ఆ సాంగ్ షూటింగ్ అవ్వలేదని తెలుస్తుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంత తక్కువ టైంలో ఫినిష్ అవుతుందా లేదా అన్న దాని విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు. మళ్ళీ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి భారీగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఈ సినిమా ప్రమోషన్స్‌కి మినిమమ్ ఒక 15-20 డేస్ టైం కావాలి కాబట్టి, మరి ఇంత గ్యాప్‌లో ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ చేయడం అనేది పాసిబులా అన్న ఒక సందేహం అందరిలో కూడా కలుగుతుంది. సో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. అయితే ఇది ఎక్కువ దూరం అయితే పోదు. మళ్ళీ ఇంకో డేట్ కూడా తెరపైకొచ్చింది. అది మే 21 అని చెప్తున్నారు. అంటే ఒక 21 డేస్ అలా పోస్ట్‌పోన్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లో పనులన్నీ ఫినిష్ అయిపోతాయని చెప్పేసి. మరి చూడాలి ఈ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే మొన్న రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో మాత్రం వాళ్ళు స్పష్టంగా ఏప్రిల్ 30 అని చెప్పేసి అందులో కూడా మెన్షన్ చేశారు. సో, ఇప్పటి వరకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 30న సినిమా వచ్చేస్తుంది. మరిక సినిమా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి మనకు తెలిసిందే. నెల రోజుల ముందుగానే అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించి కూడా యాక్చువల్‌గా మార్చ్ 27న ఈ బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది అనంట. కాకపోతే అప్పుడు అవ్వలేదు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే క్లారిటీ లేక ఆపా ఆపారా మరేంటో అనేది ఇంకా తెలీదు. అయితే నెక్స్ట్ వీక్ కల్లా ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌కి సంబంధించి టికెట్ రేట్స్ కూడా బయటకొచ్చేసాయి. అది ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా ప్రీమియర్ షోస్ చూసుకుంటే ఐమాక్స్ ఫార్మాట్, ది బాక్స్ స్క్రీన్ ఈ ఫార్మాట్‌కి ఏంటంటే
$35 ఒక్క టికెట్. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ. 3,281 అని చెప్పుకోవాలి. ఐమాక్స్ ఫార్మాట్‌లో అలాగే ది బాక్స్ స్క్రీన్ ఫార్మాట్‌లో ఈ 2 ఫార్మాట్‌లో $35 అంటే రూ. 3,281. అలాగే ఎక్స్‌డి పీఎల్ఎఫ్ ఫార్మాట్ స్క్రీన్‌లలో అయితే $30 పెట్టారు. అంటే రూ. 2,812. ఇక స్టాండర్డ్ ఫార్మాట్ స్క్రీన్‌లలో అయితే $25 పెట్టారు. అంటే రూ. 2,343. సో ఇలా ఉన్నాయి టికెట్స్ రేట్స్. సో దీన్ని బట్టే చూసుకోవచ్చు సినిమా మీద ఎలా అంచనాలు ఉన్నాయో అని చెప్పేసి, ఎలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయని చెప్పేసి, ఈ రేంజ్‌లో అయితే టికెట్ రేట్స్ అక్కడ ఉండడం అయితే జరిగింది. ఇవంతా ప్రీమియర్ షోస్‌కైతే చెప్పుకోవాలి. ఇక నార్మల్ షోస్‌కి ఎలా ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ టికెట్ రేట్స్‌తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే ఓవర్‌సీస్‌లో ఈ సినిమాకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ ఎలా ఉందనేది చూసుకుంటూ వస్తే, ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారానే $3 మిలియన్ కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మూవీ టీమ్ వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇంతే అంచనా వేస్తున్నారు. మినిమమ్ $3 మిలియన్ ప్రీమియర్ షో ద్వారానే రాబట్టుకోవాలి. ఇక కంప్లీట్‌గా ఓవర్‌సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే $7 మిలియన్ గ్రాస్ అయితే కంపల్సరీగా సాధించుకోవాలి. సో ఇలా భారీ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగుతుంది పెద్ది మూవీ. సో ఓవర్‌సీస్‌లో ఈ టార్గెట్ అయితే పెట్టేసుకొని ఉంది. అయితే ఈ సినిమా కంటెంట్ విషయంలో అయితే ఇప్పటివరకు ఎవరికీ సందేహాలు లేవు. అంటే ఇప్పటివరకు మనం చూసిన కంటెంట్ టీజర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయిపోయి ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయం అన్నట్టుగానే అందరి నోటా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఈ టార్గెట్ అనేది పెద్ద టార్గెట్ గా కనిపించట్లేదు పెద్దికి. సో ఈజీగానే సినిమా కలెక్ట్ చేస్తుంది అన్న అభిప్రాయాలే వస్తున్నాయి. సో అలా బుచ్చిబాబు సనా గారు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరి రామ్ చరణ్ గారికి ఇది ఒక బిగ్ బ్లాక్ బాస్టర్ అందించాలన్న ఉత్సుకతతో కూడా ఆయన ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మూవీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి ఒక భారీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి బుచ్చిబాబు సనా గారు కూడా చాలా కాలం పాటు ఈ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఈ సినిమాని తెరకెక్కించి శరవేగంగా ఇప్పుడు రిలీజ్ కి అయితే ప్లాన్ చేసేసుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. రామ్ చరణ్ గారు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏప్రిల్ 30న వచ్చినా, మే 21న వచ్చినా, ఎప్పుడొచ్చినా కూడా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అనేది అందరు మెదడులో ఫిక్స్ అయిపోయింది. సో అటువంటి వైబ్సే ఇప్పుడు అందరి దగ్గర కూడా ఉండడం జరిగింది. సో మరి ఈ టార్గెట్ ఇటు ఓవర్‌సీస్‌లో ఇంతున్నా, ఇక మన దగ్గర చూసుకుంటే ఇక భారీ టార్గెటే ఈ సినిమాకి ఉంటుంది. ఆ విషయం మనకు తెలిసిందే. ఇది షూర్ షాట్ 1000 కోట్ల బొమ్మ అని చెప్పేసి ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. మన గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోయింది. పహిల్వాన్‌గా గద పట్టుకొని ఒక ఆంజనేయ స్వామి ఆ టైప్‌లో మనకు కనిపించడం జరిగింది. సో అలా ఆ రేంజ్ గ్లిమ్స్‌నైతే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఇంకా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేశారు. మరి చూద్దాం సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుందా? లేకుంటే మే 21న రిలీజ్ కాబోతుందా? ఎప్పుడు రిలీజ్ అయినా మాత్రం ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయం అన్నట్టుగానే పరిస్థితి ఉంది. సో అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మరి ఇంకా తొందరలో అంటే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తే వచ్చిన వెంటనే ఓవర్‌సీస్‌లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో అది ఒక 1 మంత్ ముందే ఓపెన్ అయిపోతాయి. సో తొందరలో వీళ్ళు కూడా రిలీజ్ డేట్‌కి సంబంధించి ఒక క్లారిటీ ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఓవర్‌సీస్‌లో ఎలాంటి బుకింగ్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు కలెక్ట్ చేశాయి, ఇవన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత కలెక్షన్స్ వచ్చాయి మరొకసారి కూడా మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.